డిఎస్సి 2025, ఏపీపీఎస్సి 2018 వ్యవహారాలపై సిబిఐ విచారణకు తాము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కూడా సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తలెత్తుకొని సిబిఐ విచారణకు సిద్ధమంటున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రెండు సిబిఐకి మేము రెడీ, మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్ చంద్రబాబు గట్టిగా అడుగుతాను. ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాల మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలా? మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు